హాయ్ ఫ్రెండ్స్, అవర్ యూ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో మగ్గం వర్క్ బేసిక్స్ కొన్ని తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో కూడా మనం తెలుసుకున్నాం కదా, ఈ వీడియోలో మరికొన్ని తెలుసుకుందాం. అయితే అంతకుముందు వీడియోలో నేను మగ్గం సూదితో నేను వేయడం చూపించాను. చాలామంది దగ్గర ఆ నీడిల్స్ లేకపోవచ్చు, ఎందుకంటే షాపులకు వెళ్ళి తెచ్చుకుందామన్నా ఇప్పుడు పరిస్థితులు బాగా లేవు కాబట్టి ఇప్పుడు బయటకు వెళ్ళి కూడా తెచ్చుకోలేము. కొత్తగా నేర్చుకునే వాళ్ళ దగ్గర అసలు ఆ సూదులు ఉండకపోవచ్చు. మనము ఇంట్లోనే హెమ్మింగ్ సూదులతో ఎలా వేసుకోవాలి, మిషన్ దారాలు యూజ్ చేసి ఎలా వేసుకోవాలన్నది చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్త వారు చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోద్దాం. చూడండి, నేను 2 సూదుల్ని దారాలని తీసుకున్నా. దారం వచ్చి 4 పొరలు పెట్టుకున్నా. మిషన్ దారాలు తీసుకున్నా. మిషన్ దారాలతో కూడా మనము వేసుకోవచ్చు. నార్మల్ హెమ్మింగ్ సూదులతో కూడా వేసుకోవచ్చు. ఇంతకుముందు వీడియోలో కూడా నేను అదే చెప్పాను. కానీ మనము హెమ్మింగ్ సూదులతో వేసుకునేటప్పుడు కొద్దిగా లేట్ ప్రాసెస్ అవుతుంది. మగ్గం వర్క్ నీడలు అయితే తొందరగా అవుతుంది. ఇప్పుడు మనము గొలుసు కుట్టుని ఇంతకుముందు వీడియోలో చూసాం కదా, అదే కుట్టుని మనము ఈ హెమ్మింగ్ సూత్తో ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ కుట్టు కూడా చాలా ఈజీగా మనము వేసేయవచ్చు. కానీ ఈజీగా ఉంటుంది, కానీ కొద్దిగా లేటుగా అవుతుంది అంతే. కింద నుండి మనం దారం తీసుకున్నాక ఆ 2 దారాల మధ్య నుండి ఇంకో దారం వచ్చేటట్టు మనం వీడియోలో చూపిస్తున్నట్టు అబ్జర్వ్ చేయండి. చాలా చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ దారం వచ్చి నేను 4 పొరలుగా తీసుకున్నా. చూడండి, మనకి ఆ గొలుసు మధ్య నుండి కొద్దిగా తీసుకోండి, కొద్దిగా కింద నుంచి పైకి సూది తీసుకోండి. ఈ దారం అటు ఇటు సర్దుకుంటే సెంటర్ నుండి మనకు వచ్చేస్తుంది. అదే ఒక పక్కకు దారం అయ్యేటప్పుడు మనం చేత్తో ఇలా వంకి ఇలా తగిలిస్తే సరిపోతుంది. అంతే, చాలా ఈజీగా మనకి వచ్చేస్తుంది. ఈ విధంగా మనము స్ట్రైట్గా కానీ క్రాస్గా కానీ కర్వులు కానీ ఏ విధంగా అయినా మనము స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది మొత్తం స్టిచ్ అయ్యాక కర్వుల్లో ఎలా తిప్పుకోవాలో చూపిస్తాను. చాలా చాలా ఈజీగా ఉంటుంది. కొన్ని బేసిక్స్ ఈ వీడియోలో మనం చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంతకంటే కొద్దిగా బెటర్గా మనము వేసుకుందాం. ఇప్పుడు మనకి ఈ గొలుసు కుట్టు లాస్ట్కి ఎండింగ్ వరకు వచ్చేసింది కదా, మనం ఎండ్ చేసుకున్నాం. లాస్ట్లో ముడి పెట్టుకుంటే సరిపోతుంది. స్ట్రైట్గా వస్తుంది, గొలుసు కుట్టు వస్తుంది. మనం ఏమంటే కొద్దిగా ఎంత ఫాస్ట్గా వేసినా ఇది కొద్దిగా స్లోగా వస్తుంది. ఇప్పుడు కర్వుల్లో ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. కర్వుల్లో కూడా ఏం లేదు, అటు ఇటు తిప్పుకుంటూ ఆ లైన్ మీద కుట్టుకుంటూ సరిపోతుంది. అలా బయటకు వెళ్ళకుండా లైన్ మీద వచ్చేటట్టు చూసుకోండి. ఇది నేను వచ్చి 3 పొరలు తీసుకున్నా. 3 డబుల్ చేసేసరికి 6 వస్తుంది కదా, 6 దారాలతో తీసుకున్నా. మనకు కొద్దిగా లావుగా కావాలంటే లావుగా తీసుకోవచ్చు, సన్నగా కావాలంటే సన్నగా కూడా తీసుకోవచ్చు. ముడులు పడకుండా జాగ్రత్తగా ఈజీగా కొద్దిగా స్లోగా వేయాలి, ఈజీగా వచ్చేస్తుంది. అయితే మనం ఎంత ఫాస్ట్లో వేసినా సరే ఇది కొద్దిగా లేటుగానే అవుతుంది. మనం మగ్గం నీడిల్తో అయితే ఫాస్ట్గా వేస్తే ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తుంది. మ్యాక్సిమం ఎవరైనా కొత్త వాళ్ళు నేర్చుకునేటప్పుడు ఈ సూదులతో కాకుండా మగ్గం నీడిల్తో వేయడానికి ట్రై చేయండి. మగ్గం నీడిల్ వచ్చి ఒక 10 రూపీస్ కానీ 12 రూపీస్ కానీ ఉంటుంది. ఒక 2-3 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటికి కర్వులు మనము కర్వులతో వేసాం కదా, ఈ కర్వుల్ని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఈ స్టిచ్ కూడా కరెక్ట్గా మనకు రౌండ్ల మీద అలాగా మనం మార్కింగ్ చేసాం కదా. మనము ఆరి వర్క్ ఏది అనుకున్నా సరే ప్రతి ఒక్కదానికి మనకి మార్కింగ్ ఉంటుంది. ఒకటి మనం బేసిక్స్ నేర్చుకున్నప్పుడు ట్రయల్ కోసం చేసేటప్పుడు మనమే మార్క్ చేసుకుంటాము మార్కర్తో. లేదు మనం బ్లౌజుల మీద వేసుకుందాము అంటే ప్రింట్ ఉంటుంది. ఆ విధంగా మనకి మార్క్తోనే ఎప్పుడైనా వేసుకుంటాం కాబట్టి మీరు మార్క్ ఎలా ఉంటే అలా వేసుకోవడానికి ప్రయత్నించండి. మనకు కావాల్సింది కొన్ని దారాలు, కొంత మగ్గం నీడ అంటాం కదా, మగ్గం నీడిలు వస్తుంది. తర్వాత కొన్ని మార్కర్స్.
అవి వస్తే సరిపోతుంది. ఫ్రేమ్ మనకి ఉండాలి, ఫ్రేమ్ వేసుకుంటే సరిపోతుంది. మనకు కావాల్సిన ఇంకా మెటీరియల్ ఇంకా ఏమీ అవసరం ఉండదు. ఈ విధంగా మనం కరువు తిప్పుకున్నాం కదా, కరువు తిప్పుకున్నాక కిందకి తీసి ముడి పెట్టేసేయండి, అక్కడికి అది అయిపోతుంది. మనం అన్ని ఇప్పుడు వేసుకున్నాం కదా, ఆ మొగ్గల్ని కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఆ మొగ్గలు కూడా సేమ్ ప్రాసెస్లో ఈ విధంగా వేసుకోండి. అయితే నేను నిన్నటి వీడియోలో ఈరోజు వీడియోలో నార్మల్గా లైన్స్లో వేసుకోవడం చూపించాను, కానీ మధ్యలో కవర్ చేయడం చూపించలేదు కదా. ఆ మధ్యలో ఉన్న ఓపెన్ ప్లేస్ని మనము ఎన్ని విధాలుగా కవర్ చేసుకోవాలి అని నెక్స్ట్ నేను చూపిస్తాను. మనము స్టార్ట్ చేసి సెకండ్ డే అయింది కాబట్టి చిన్నగా ఈజీగా సింపుల్గా కొన్ని చిన్నగా తెలుసుకుందాం. తర్వాత అలా రోజుకి కొద్దిగా హెవీగా తెలుసుకుందాం. ఇంకా ఇందులో చాలా ఉన్నాయి. బటన్ హోల్ స్టిచ్ ఉంది, ఇంకా కాడకుట్టు ఉంది, కాడకుట్టు కూడా చూపిస్తాను. ఇప్పుడు గొలుసు కుట్టు మధ్యలో ఏ విధంగా మనం కవర్ చేసుకోవాలి, ఇలాంటి చాలా అంటే ఎన్ని విధాలుగా కవర్ చేసుకోవాలి, వీటితో ముత్యాలు ఎలా కుట్టాలి, తర్వాత పూసలు ఎలా కుట్టాలి, చైన్ స్టోన్ ఎలా కుట్టాలి, ఇలాంటి వల్ల చాలా ఉన్నాయి కదా. అవి నెక్స్ట్ వీడియోలో అలాంటివన్నీ తెలుసుకుందాం. మన బ్లౌజులకి ఈ విధంగా నేర్చుకొని మన బ్లౌజులకి మనమే వేసుకోవడం వల్ల మనము ఎంత మంచి మెటీరియల్ వాడినా సరే ఒక 500 ఇలా అవుతుంది. హెవీగా అయితే ఇంకా ఒక 1000 అలా అవుతుంది. అంతకు మించి ఇంకా ఏమీ కాదు. సింపుల్గా మీరు స్టార్టింగ్లో వేయండి. మీ చిన్న నార్మల్ అంటే పట్టు టైప్లో ఉండే కానీ 800కి 1000కి అలా వస్తాయి కాబట్టి ఆ బ్లౌజులకి మీరు వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల ఏమంటే ఈజీగా మనకి అర్థమైపోతుంది. తర్వాత హెవీ కాస్ట్ పట్టు శారీస్ వరకు మనము వెళ్ళొచ్చు. ఇప్పటికి మనము ఆ కరువు ఎలా తీసుకున్నామో మనకి అర్థమైంది కదా. ఆ విధంగా అన్ని కరువులు నేను వేసుకున్నా చూడండి. ఇప్పుడు వచ్చి మనము కాడకుట్టు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మనము మార్క్ చేసుకున్నాం కదా ఒక లైన్గా. మనం ఇప్పుడు దారం తీసుకుందాం. చూడండి, చిన్నగా మనం కుట్టుకున్నాం కదా, ఆ కుట్టు మధ్యలో మనకి ఈ కుట్టు రావాలి. కొద్దిగా గ్యాప్ ఇస్తూ మళ్ళీ కుట్టాలి. మళ్ళీ ఆ కుట్టు మధ్యలో పెట్టి మళ్ళీ ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రా పెంచుకోవాలి. ఆ విధంగా మనకి కాడకుట్టు వచ్చేస్తుంది. ఈ కుట్టు కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి ఏదైనా సన్నగా రావాలి అంటే ఒక తీగలు ఆ డిజైన్ మనకి రావాలి అన్నప్పుడు, సన్నగా రావాలి అనుకుంటే మనము ఈ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఎంతకంటే కొద్దిగా హెవీగా కావాలంటే గొలుసు కుట్టు వేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనము కాడకుట్టు అంటాము. దీన్ని ఇంకా కొద్దిగా మధ్యలో ఏదైనా ఒక ఇది పెట్టి ఇంకా సైడ్స్ కొద్దిగా పెంచుకుంటే ఇంకా వెడల్పు కూడా వస్తుంది. మనకి ఇంతటితో ఈ కాడకుట్టు కూడా అయిపోయింది కదా. ఈ విధంగా కాడకుట్టు ఇలా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చి మనం ఒక హోల్ లాగా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ హోల్ని మనము ఎలా కవర్ చేయాలి అనే దీన్ని చూద్దాం. ఇలా కూడా మనము సింపుల్గా మ్యాంగో డిజైను అది ఇది ఎన్నైనా మనము కొన్ని బేసిక్స్ తెలుసుకుంటే, అంటే చూడండి, ముందు మనము అలు నేర్చుకుంటే మనం రామాయణం కూడా చదవచ్చు కదా. కొన్ని అక్షరాలు నేర్చుకుంటే చాలు మహాభారతాన్ని కూడా చదవచ్చు. అంతటి మహాభారతంలో కూడా మనం నేర్చుకున్న చిన్న అక్షరాలు అన్నీ కలిపి ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా చిన్న బేసిక్స్ నేర్చుకుంటే చాలు. మనకేమంటే ఎంత హెవీకైనా ఇవే డిజైన్స్ వస్తాయన్నమాట. మనం అప్పుడు ఈజీగా మన బ్లౌజ్కు మనమే హెవీగా డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఒక హోల్ డిజైన్ ఉందనుకోండి, మన ఓన్గా ఎలా కవర్ చేయాలి, ఎన్ని విధాలుగా కవర్ చేయాలి, దేంతో కవర్ చేయాలి అనే ఉద్దేశం మనము
ఒక థాట్ని తీసుకుంటే చాలు. మనం థ్రెడ్తో కవర్ చేస్తామా, థ్రెడ్తో అయితే ఎన్ని విధాలుగా కవర్ చేయాలి, లేదు అదే హోల్ని మనము ముత్యాలతో కవర్ చేస్తామా, లేదంటే పూసలతో కవర్ చేస్తామా, లేదంటే ఇంకా సంథింగ్ దేంతో కవర్ చేస్తాము అనేసి, లేదంటే ఇప్పుడు ఈ కవరింగ్ ఈ విధంగా కవర్ చేసుకున్నాం కదా ఈ హోల్ని, ఇదే హోల్ని ఎన్ని కుట్టులతో మనం కవర్ చేసుకోవచ్చు అని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మధ్యలో దేనికైనా మనం క్లాత్ కనబడకుండా ఏ విధంగా మనం కవర్ చేసుకోవాలి. చూడండి సింపుల్గా షార్ట్లో చాలా చాలా లుక్గా ఉంది కదా, ఈ విధంగా మనం కవర్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని ఇంకా ఇలా వదిలేయకుండా ఇంకా సైడ్స్ కొద్దిగా మనము కవర్ చేసుకుందాము అని మీకు అనిపించింది అనుకోండి, ఈ విధంగా మనము దీన్ని కూడా మళ్ళీ గొలుసు కుట్టుతో మనం కవర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎల్లో కలర్ దారం ఎందుకు పెట్టానంటే మీకు కనిపిస్తుంది, బాగా చూడడానికి బాగా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో నేను పెట్టాను. కానీ మనం అదే పింక్ కలర్ దారంతోనే కుట్టుకోవచ్చు, అలా కుడితే ఇంకా బాగుంటుంది. సేమ్ పింక్తో కుట్టేటప్పుడు ఏమంటే మనకి ఫినిషింగ్ చాలా నీట్గా కనిపిస్తుంది, నీట్గా డిజైను చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఎల్లో కలర్తో మీకు కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇలా కుట్టాను. మనం ఫ్రేమ్ తిప్పుకుంటూ ఇలా కుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నీడిలకి కొద్దిగా అటు ఇటు ఫ్రేమ్ తిప్పుకోవడము, లేదంటే నీడిలు తిప్పుకోవడము, ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మగ్గం నీడిలు అయితే మనం ఇంకా ఫ్రేమ్ తిప్ప అవసరం లేదు, నీడిలే మనం తిప్పుకుంటే బాగుంటుంది. ఇది కూడా నీడిలు తిప్పుకుంటూ వేసుకోవచ్చు. ఈ విధంగా దాన్ని చుట్టుపక్కల వేసేద్దాం, వేసి లాస్ట్కి ముడి పెట్టుకుందాం. ఇంకొక డిజైన్ని కూడా నేను సింపుల్గా షార్ట్లో చూపిస్తాను. ఎప్పుడైనా మనం నేర్చుకునేటివి ఏమంటే చిన్న చిన్నగా నేర్చుకొని తక్కువగా నేర్చుకొని కొద్దిగా ఈజీ మెథడ్లో నేర్చుకుంటేనే మనకి అర్థమవుతుంది. ఫస్ట్ టైమే ఇంకా హెవీగా నేర్చుకుంటే కొందరికి చాలామందికి అర్థం కాదు కదా, అందుకని చెప్పేసి నేను చిన్న చిన్న బేసిక్స్ మాత్రమే చూపిస్తున్నా. కొన్ని రోజుల వరకు ఇలా చూపించి కొన్ని రోజులు అయ్యాక హెవీలోకి వెళ్దాం. మనకిప్పుడు ఈ డిజైన్ని కంప్లీట్ అయిపోయింది కదా, కంప్లీట్ చేసుకున్నాక ఒక్క టాకా ఉంది, ఆ ఒక్క గొలుసు తీసుకొని మనం కిందకి తీసుకొని ముడి పెట్టుకుంటే సరిపోతుంది. ఇదేనండి, ఈ విధంగా మనము కవర్ చేసుకోవచ్చు. సైడ్స్ ఈ విధంగా అంటే మనకి చిన్న హోల్ వచ్చింది కాబట్టి హెవీ అనిపిస్తుంది ఇది, కానీ పెద్ద హోల్కి మనము ఈ విధంగా వేసుకుంటే చాలా లుక్ ఉంటుంది. మనం ఎప్పుడైనా మనము చిన్న చిన్న నేర్చుకుంటున్నాం కాబట్టి చిన్న చిన్నగా నేర్చుకుంటే మనకు పని కూడా తొందరగా అయిపోతుంది కదా, ఆ విధంగా నేను చిన్న చిన్నగా చూపిస్తున్నాను. ఇంకొక రౌండ్స్లో మనము ఎలా కవర్ చేసుకోవాలో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది కూడా బాగానే ఉంటుంది, ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, మధ్య హోల్ దగ్గర వచ్చి నేను దారం తీసుకున్నా. మధ్య హోల్ నుండి లాస్ట్ రౌండ్ ఉంటుంది కదా, ఆ లాస్ట్ రౌండ్ వరకు మనము ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది మనకి గొలుసు కుట్టు ఉంటుంది కదా, అదే విధంగా గొలుసులాగే కానీ కొద్దిగా పెద్ద గొలుసులా చేసుకుంటూ రౌండ్ మొత్తం ఈ విధంగానే కవర్ చేసుకోవాలి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు ఎవరైనా కొత్త వారు అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలి. ఎందుకంటే మగ్గం నీడిలు అయితే మనకి ఏమీ చేతికి గుచ్చుకోవడం తగులుకోవడం అదేమి ఉండదు, కానీ ఈ నీడిలు అయితే మనకి గుచ్చుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి కొద్దిగా నిదానంగా మనం వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను వేస్తున్న విధంగా మొత్తం సైడ్స్ మొత్తము కంప్లీట్ చేసుకుందాం. ఈ డిజైన్ని ఈ విధంగా మనము మధ్యలో ఉన్న క్లాత్ని మనము ఈ విధంగా కవర్ చేసుకోవాలి. ఇది మనకి గొలుసు కుట్టు మోడలే వస్తుంది, కాకపోతే కొద్దిగా పెద్దగా గొలుసు కుట్టుని కొద్దిగా విశాలంగా వేసేటట్టు మనకి అర్థమవుతుంది. దీన్ని ఈ విధంగా కాకుండా ఇంతకుముందు నేను ఒక బుట్టి చూపించాను కదా అక్కడ పింక్ కలర్లో, ఆ విధంగా మనకు మధ్యలో ఎలా వేసామో అలా కూడా ఇది కవర్ చేసుకోవచ్చు. మనకి కంప్లీట్ అయిపోయింది కదా మొత్తం రౌండ్ చుట్టూ. ఈ రౌండ్ చుట్టూ సేమ్ కలర్ థ్రెడ్తో కానీ వేరే కలర్ థ్రెడ్తో కానీ మళ్ళీ గొలుసు కుట్టు వేసుకోవచ్చు. సైడ్స్ ఏమంటే కొద్దిగా మనకి అలా వేసుకోవడం వల్ల ఏమంటే లుక్ వస్తుంది, ఆ డిజైన్కి ఒక బోర్డర్లా వస్తుంది.
ప్లెయిన్ శారీకి బోర్డర్ ఉంటే ఎంత లుక్ ఉంటుందో ఆ విధంగా మనకి ఇందులో లుక్ ఆ బోర్డర్ అంటే లాస్ట్లో వేసే దాంతోనే మనకి లుక్ మొత్తం వస్తుంది. ఇలాగా మనం గొలుసు కుట్టుని దాని చుట్టుపక్కల ఇలా తిప్పుకుందాం. ఈ విధంగా ఆ డిజైన్ చుట్టూ మనము గొలుసు కుట్టుని వేసేసుకుందాం. వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మనకి శారీకి బోర్డర్ ఎలా వస్తుందో ఆ విధంగా చాలా నీట్గా కరెక్ట్గా చూడడానికి కొద్దిగా లుక్గా ఉంటుంది. మనము ఏది ఎలా కుట్టినా సరే చూడడానికి కొద్దిగా అందంగా కుట్టేటట్టు మీరు కుట్టుకోండి. ఎందుకంటే దారాలు బయటకు వచ్చేసినట్టు కొద్దిగా గజిబిజిగా చూడడానికి ఏహే అన్నట్టు ఎప్పుడు మనము కుట్టుకోకూడదు. చాలా నీట్గా ఉంటే బాగుంది, మనం బ్లౌజ్ వేసుకున్నాము అంటే ఎవరు కుట్టారు అన్నట్టు ఉండాలి. ఆ విధంగా మనము సైడ్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం కదా. కంప్లీట్ చేసుకున్నాక మధ్యలో హోల్ ఉంది కదా, ఆ హోల్ని ఏ విధంగా మనము కవర్ చేయొచ్చు అంటే ముత్యాలు ఉంటే ఒక ముత్యం కుట్టుకోవచ్చు, లేదు అంటే పూసలు ఉంటే ఒక పూస కూడా కుట్టుకోవచ్చు, గోల్డ్ కలర్ పూసని. ఇంకా లేదంటే వైట్ స్టోన్స్ ఉంటాయి కదా, స్టోన్స్ పెట్టవచ్చు. ఇంకా ఇలాంటి దాంతో దేంతో కవర్ చేయను, థ్రెడ్తోనే కవర్ చేయాలి అంటే ఓన్లీ థ్రెడ్తో కూడా కవర్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇంతకు ముందు హోల్లో మనము ఎలా కవర్ చేసామో అదే విధంగా ఈ హోల్ని కూడా మనము కవర్ చేసుకోవాలి. లేదంటే మనకి దారాలతో ముడులు కూడా వస్తాయి. నెక్స్ట్ ఎప్పుడైనా నేను ఆ వీడియో చూపిస్తాను. ఆ ముడి రూపంగా కూడా 2, 3, 4 అలా ముడులు పెట్టుకున్నా సరే మనకి ఆ హోలు కవర్ అయిపోతుంది. మనం బేసిక్స్ నేర్చుకుందామంటే ఒక డిజైన్ని ఎన్ని విధాలుగా మనం కవర్ చేయాలి, ఎన్ని కుట్లతో చేయాలి అనే ఒక ఉద్దేశంతో మనము కొన్ని రోజుల వరకు ఇలా నేర్చుకుందాం. ఇదేనండి మనకి ఈరోజు బేసిక్స్ మొత్తం. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు అతి తొందరగా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.